చూడండి, మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఎందుకు ఐఎస్ 102 108 అంటున్నానంటే, ఈ పర్టికులర్ చాప్టర్ సస్పెక్ట్ చేయొచ్చు, అటు ఇట్లో మారచ్చు. ఎదర్ ఐఎస్ 102లో వాట్ ఆర్ ది హజార్డ్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ ది హెవీ ఎక్విప్మెంట్స్ గురించి అడగచ్చు. కమింగ్ టు ది ఐఎస్ 108కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్ గురించి అడగచ్చు. కాబట్టి పర్టికులర్ చాప్టర్స్, 2 కోడ్లు ఉండే చాప్టర్స్ జాగ్రత్తగా చదువుకోండి. రైట్, కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఐఎస్ 102 is a mobile plant and heavy equipment. What is the meaning of the mobile plant? Mobile plant is nothing but moving machinery. Moving machinery is nothing but a mobile plant and heavy equipment. Okay, coming to the what is the meaning of the definition? Mobile plant to heavy equipment ante enti. Heavy equipments refers to the heavy duty vehicles specifically designed for execution of the construction task, most frequently ones involving in earthwork operations. అంటే హెవీ ఎక్విప్మెంట్స్ని హెవీ డ్యూటీ వెహికల్స్ కింద పరిగణ చేస్తారు అని అంటున్నాడు. స్పెసిఫికల్లీ డిజైన్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ టాస్క్. ఈ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్స్ అన్నది కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అమలు చేయడానికి ఉపయోగిస్తారు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వన్స్ ఇన్వాల్వింగ్ ఎర్త్ వర్క్ ఆపరేషన్స్, అంటే ఎక్కడైతే మట్టి తవ్వుడు కార్యక్రమాలు అవుతుంటాయో అక్కడ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ద రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్లో కూడా ఈ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇవి దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ ది హెవీ ఎక్విప్మెంట్. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ ది హెవీ ఎక్విప్మెంట్, ఇదే ఇంపార్టెంట్. చూడండి, నెంబర్ 1 ఏంటి? బ్యాక్ హౌ. దీన్ని మనం జనరల్గా జేసీబీ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ జేసీబీ, ఆ పర్టికులర్ కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి దాన్ని ఏసీబీ అని అంటారు. దీని అసలు పేరు బ్యాక్ హౌ. చూడండి, దీనికి ఇది ఫ్రంట్ బకెట్, ఇది బ్యాక్ బకెట్ అని అంటారు. ఇక్కడ 2 అవుట్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇది ఏదైనా ఎక్స్కవేషన్ చేసేటప్పుడు 2 అవుట్ ట్రిగ్గర్స్ గ్రౌండ్ కండిషన్స్ని పట్టుకున్న తర్వాత మట్టి తవ్వాలి. It is intended for the excavation works. This bucket is intended for the doing loading activities. Loading అంటే మెటల్, కంకర అవన్నీ లోడ్ చేయడానికి, శాండ్ లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. This particular heavy equipment is operated by the hydraulic pressures. అంటే ఈ పర్టికులర్ బోత్ బకెట్స్ హైడ్రాలిక్ ప్రెషర్ మీద ఆపరేట్ అవుతాయి. పర్టికులర్ మన హైడ్రాలిక్ ఆయిల్ గ్రేడ్ 68 అన్నది ఆ ర్యామ్స్ని కొడుతుంటే ఇది యాక్టివేట్ అవుతుంది. దీనికి ఎనర్జీ పర్టికులర్ ఈజిల్ ఇంజిన్ నుంచి వస్తుంది. ఇది హై ఆర్పిఎంలో పెట్టిన తర్వాత ఆ పర్టికులర్ హైడ్రాలిక్ లివర్ గేర్స్ ఆపరేట్ చేస్తే హైడ్రాలిక్ ప్రెషర్స్ తోటి ఈ పర్టికులర్ ఫ్రంట్ బకెట్, బ్యాక్ బకెట్ ఉంటుంది. వీటి గురించి పాయింట్స్ ఏ రకంగా జనరేట్ చేయాలంటే, చూడండి, బ్యాక్ హో ఈజ్ ఏ హెవీ ఎక్విప్మెంట్. ఓకే, వాట్ ఈజ్ యువర్ డౌట్ మిస్టర్ రెడ్డి సురేష్? Just I will provide last 5 minutes for doubt clarification. Don't cut my flow. Okay, what is your doubt? Tell me. Mr. Suresh. Okay. Coming to the మనకి నెంబర్ 2 is the dozer. బుల్డోజర్ అని అంటారు. దీనికి ఇది చైన్ రూలర్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కూడా హైడ్రాలిక్ ప్రెషర్స్ మీద ఆపరేట్ అవుతుంది. జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పర్టికులర్ డోజర్స్ ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే ఇది ఎనీ యాంగిల్ హిల్ అయినా క్లైమ్ చేయకూడదు, మనం చేయగలదు. ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్
లో ఉండడానికి పర్టికులర్ బుల్డోజర్స్ అనేది ఎక్కువ వాడుతుంటారు అనమాట. అంటే ఫారెస్ట్ ఏరియాలో మన పర్టికులర్ మన చదును చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3 లోడర్. ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ఓన్లీ లోడింగ్ ఓన్లీ. చూడండి, దీనికి ఫ్రంట్ బకెట్ ఉండదు, ఓన్లీ బ్యాక్ బకెటే ఉంటుంది. అంటే మాస్ లోడ్ వర్క్స్ చేస్తుంటుంది. ఏదైనా మన క్వారీస్లో ఉండే మన రివర్ శాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ 20 mm మెటీరియల్, 12 mm మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇవి లోడింగ్ ఎక్కువ మాస్ ప్రొడక్షన్లో చెయ్యాలంటే ఈ పర్టికులర్ మన లోడర్ ఎక్విప్మెంట్ అన్నది ఉపయోగపడుతుంది. దీనికి ఓన్లీ 1 బకెటే ఉంటుంది. పర్టికులర్ బకెట్ అన్నది హైడ్రాలిక్ ప్రెషర్ మీద ఆపరేట్ అయి ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 4 గ్రేడర్. గ్రేడర్ అంటే ఇది పర్టికులర్గా మన రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఉపయోగిస్తారు, యాజ్ వెల్ యాజ్ స్నో క్లియరింగ్ ఎక్విప్మెంట్స్. అంటే మన హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్స్లో హైవేస్లో మనకి మంచు పడి రోడ్ బ్లాక్లు అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ గ్రేడర్ ఎక్విప్మెంట్స్ అనేది వాడతారు. ఒక్కొక్క దాని ఫంక్షన్ చెప్తున్నాను, మీరు ఓన్గా 2-3 పాయింట్స్ జనరేట్ చేసుకోండి దీంట్లో. కమింగ్ టు ది స్క్రాపర్. ఇదేంటి ఇది? సపోజ్ మన రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ చేసేటప్పుడు ఫస్ట్ సాయిల్ వేయాలి కదా. సాయిల్ వేసి సాయిల్ని డిగ్ చేయడానికి మన భూమి యొక్క ఉపరితలాన్ని హార్నెస్ చేసిన తర్వాత దాని మీద యాస్ఫాల్ట్ వేస్తారు. అంటే ముందు యాస్ఫాల్ట్ వేసే ముందు ఆ పర్టికులర్ రోడ్డు సర్టెన్ లెవెల్ తవ్వి దాని మీద సాయిల్ వేసి ఈ పర్టికులర్ స్క్రాపర్ ఎక్విప్మెంట్ తోటి డిగ్గింగ్ చేయడం వలన భూమి యొక్క ఉపరితలం, ఆ రోడ్ యొక్క ఉపరితలం గట్టిపడుతుంది, దాని మీద యాస్ఫాల్ట్ వేస్తారు. ఇది కూడా మన రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఎక్విప్మెంట్. ఇది పర్టికులర్ ఎక్విప్మెంట్ రైజ్ అయ్యి కొడుతూ ఉంటుంది అనమాట, భూమి ఉపరితలాన్ని గట్టి చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 6 ఈజ్ ద స్కిడ్ స్టీర్. ఇది మున్సిపాలిటీ చెత్తల్ని ఎత్తడానికి ఉపయోగపడుతుంది ఇది. ఓకే, వీటి గురించి 2-3 పాయింట్స్ మీరు ఈజీగా జనరేట్ చేసేవచ్చు, రిలేటెడ్గా రాసేయండి ఏవో పాయింట్స్. కమింగ్ టు ది నెంబర్ 7 ఎస్కవేటర్. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎక్విప్మెంట్, మొబైల్ ఎక్విప్మెంట్ లేదా హెవీ ఎక్విప్మెంట్. దిస్ పర్టికులర్ ఎస్కవేటర్ని ఇటాచీ కంపెనీ లేదా L&T కామర్స్ వాళ్ళు తయారు చేస్తుంటారు. ఇది పర్టికులర్గా ఎస్కవేషన్ చేయడానికి, ట్రెంచెస్ వర్క్ చేయడానికి, అంటే మట్టి తవ్వడానికి ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ద ఓల్డ్ బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ టాప్లింగ్ యాక్టివిటీస్, అంటే కూల్చివేత పనులు కూడా ఈ పర్టికులర్ ఎస్కవేటర్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది పర్టికులర్ ఎస్కవేటర్స్ దేనికి ఉపయోగపడుతుంది? రోడ్ మన ఎస్కవేషన్ వర్క్స్, అంటే మన బిల్డింగ్ యొక్క పునాదులు తవ్వడానికి ఎనీ ఎస్కవేషన్ వర్క్ ఇది చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఏ ఓల్డ్ బిల్డింగ్ టాప్లింగ్, అంటే కూల్చివేత పనులు కూడా ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ వాడుతారు. పర్టికులర్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నప్పుడే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెంబర్ 8 ట్రెంచర్. ఇది ఓన్లీ కాలువలు మాత్రమే తవ్వుతుంది. మనకి ట్రెంచ్ అంటే కాలువలు తవ్వే ఎక్విప్మెంట్ని ట్రెంచర్ అని అంటారు. ఓకే, ఇది కూడా హైడ్రాలిక్ ప్రెషర్ తోటే ఆపరేట్ అవుతాయి. అన్ని మొబైల్ ప్లాంట్స్, హెవీ ఎక్విప్మెంట్స్ హైడ్రాలిక్ ప్రెషర్స్ తోటే ఆపరేట్ అవుతాయి. కమింగ్ టు ది నెంబర్ 9 కాంపాక్టర్, అంటే రోడ్ రోలర్. వన్స్ యాస్ఫాల్ట్ వేసిన తర్వాత పర్టికులర్ రోడ్ని స్మూత్నింగ్ ప్రాసెస్ గురించి ఈ పర్టికులర్ కాంపాక్టర్ అనేది వాడతారు. కమింగ్ టు ది నెంబర్ 10 క్రేన్స్. చూడండి, ఇది క్రేన్స్ అంటే లిఫ్టింగ్, లోయరింగ్, హాయిస్టింగ్ మెకానిజమ్స్కి. ఇక్కడ మనకేంటి, ఏదైనా లిఫ్ట్ చేసి ఒక ప్రదేశాన్ని నుంచి వేరే ప్రదేశానికి పట్టుకెళ్ళాలంటే హెవీ మెటీరియల్స్, ఈ క్రేన్స్ అనేది వాడతారు. ఈ పర్టికులర్ క్రేన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా రిగ్గర్ ఉండాలి. ద క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ అన్నది IS 108లో వస్తుంది, అక్కడ మీకు ఇన్డెప్త్ చెప్తాను ప్రతి పాయింట్. ఓకే, ఇది కూడా హైడ్రాలిక్ ప్రెషర్ మీద ఆపరేట్ అవుతుంది. కమింగ్ టు ది ఫోర్క్ లిఫ్ట్స్. మన సేఫ్టీ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఫోర్క్ లిఫ్ట్ గురించి చెప్పాను, ఇదే యాస్టీస్గా రాయండి వాటికి రిలేటెడ్గా. కమింగ్ టు ది నెంబర్ 12 ఏంటి, కేబుల్ ప్లాస్. కేబుల్ ప్లాస్ అంటే ఏంటి, ఇది ఒక హిటాచీకి ఫ్రంట్ బకెట్ తీసేసి ఇలాగా రూలర్స్లా పెట్టారు. అంటే ఏదైనా మనకి ఒక ఫ్యాక్టరీ ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే, మన సబ్స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అంటే ఆ పర్టికులర్ కేబుల్ పుల్లింగ్, అంటే మాన్యువల్గా కేబుల్ పుల్లింగ్ చేస్తే
మనకి చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు పర్టిక్యులర్ కేబుల్ బ్లోస్ పట్టుకొచ్చి ఇలాంటి డ్రమ్ పెట్టారనుకోండి, ఆ తాలూకా ట్రెంచెస్ గుండా లేబరు ఆ పర్టిక్యులర్ కేబుల్ పుల్ని ఈ పర్టిక్యులర్ డ్రమ్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ లేబర్ అన్నది కేబుల్స్ని పట్టుకుని వెళ్ళి ఆ పర్టిక్యులర్ సబ్స్టేషన్ నుంచి ఎలక్ట్రిఫికేషన్ చేయాల్సిన ప్లాంట్ దగ్గర వరకు కేబుల్స్ పెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే కేబుల్ పుల్లింగ్ వర్క్ అనేది ఈజీ మెథడ్ చేసేదాన్ని కేబుల్ ప్లోస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 13, హెవీ హాల్ ట్రక్స్. ఇది హెవీ హాల్ ట్రక్ అంటే ఈజ్ ఆర్ నథింగ్ బట్ ట్రైలర్స్. అంటే భారీ వాహనాలని, అతి భారీ వాహనాలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్టికులర్ హెవీ హాల్ ట్రక్స్ అన్నది ఉపయోగిస్తుంది. ఎనీ హెవీ మెటీరియల్స్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెవీ హాల్ ట్రక్స్ అన్నది ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్. ఈ 13 రాసి ఈ తాలూకా 13 నెంబర్స్ మెన్షన్ చేశారంటే యూ విల్ గెట్ ది 50% మార్క్స్. తర్వాత ఒక్కొక్క దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని మీద మీకు యొక్క పాయింట్స్ ఆధారపడి ఉంటుంది. ర్యాండమ్గా ఏదో 1, 2, 3 పాయింట్స్ జనరేట్ చేయండి. బ్యాక్ హో గురించి 1, 2, 3 పాయింట్స్, మన డోజర్స్ గురించి, లోడర్స్ గురించి, గ్రేడర్స్ గురించి, అలాగా ఒక్కొక్క దాని గురించి 2, 3 పాయింట్స్ జనరేట్ చేయండి. మీకు కష్టం అనుకుంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి, ఓన్గా పాయింట్స్ జనరేట్ చేయండి. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? పర్టికులర్ టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఇంతవరకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, డౌట్స్ లేవంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాను. ఓకే, కమింగ్ టు ది కామన్ హజార్డ్స్. అంటే పర్టికులర్ మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏ రకంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది? ఫాలింగ్ మిషనరీ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది మిషనరీ. అంటే ఏంటమ్మా, చూడండి, ఇది మనకి ఎస్కవేషన్ తోటి దీంతో ఎస్కవేట్ చేస్తున్నాం. వీటికి టీత్ ఉంటుంది. ఈ టీత్ పర్టికులర్ బకెట్కి బోల్టన్ నట్ ద్వారా ఫిక్స్ అయి ఉంటుంది. అది తవ్వుతున్నప్పుడు ఆ టీత్ మన పడిపోయి అవతల వ్యక్తులకి మనకు తగిలి అతనికి చనిపోయే అవకాశం ఉందన్నమాట. ఇది పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసినప్పుడు ఇందులో ఉండే చిన్న చిన్న పార్ట్స్ పడిపోయి ఆ వర్కర్స్కి ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు. ఓకే, అది చూడండి. సెకండ్ పాయింట్, క్రషింగ్ డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ ది మూవింగ్ ఆర్ టాప్లింగ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఆ పర్టికులర్ ఇటాచీ ఎక్విప్మెంట్ లేదా ఎస్కవిలేటర్ తోటి నువ్వు ఓల్డ్ బిల్డింగ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆ పార్ట్స్ మధ్యలో వర్కర్స్ నలిగిపోయి చిక్కుకుపోయే అవకాశం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 3, మనకి లిప్స్ అండ్ బాడీస్ కాట్ ఇన్ ఏ మిషనరీ. చూడండి, పర్టికులర్ రన్నింగ్ ఎక్విప్మెంట్స్కి ఏదైనా రిపేర్ వర్క్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు బాడీ యొక్క చేతులు, అవయవాలు అందులో చిక్కుబడిపోయి ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మన సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఆ తాలూకా వెహికల్ షట్ డౌన్ చేసినప్పుడే చెయ్యాలి. రన్నింగ్ వెహికల్ ఏ రకమైన మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయకూడదు. చేస్తే లిమ్స్, బాడీస్ కాటిన్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫిజికల్ డ్యామేజ్ త్రూ ది వైబ్రేషన్. పర్టికులర్లీ ఇటాచీ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్ యొక్క వైబ్రేషన్స్ అడికి వర్క్ రిలేటెడ్ మస్కులర్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్స్. అంటే కంటిన్యూస్గా 8 hours 9 hours ఆ బ్యాక్ హోమ్ మీద ఇటాచీ మీద వర్క్ చేసినోడికి ఫిజికల్గా వాడి బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దట్ కదలికల వల్ల. అంటే రన్నింగ్ వెహికల్స్లో కదలికలు ఉంటాయి. కమింగ్ టు ది పూర్ ఎర్గానమిక్స్. ఇక్కడ ఇటాచీ ఆపరేటర్ కానీ క్రేన్ ఆపరేటర్ కానీ అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో పనిచేయాలి. ఇది కంట్రోల్ చేయలేం. ఆడు ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతాడు, మెంటల్గా కూడా మనకి స్ట్రెయిన్ అవుతాడు. కాబట్టి ఈ పర్టికులర్ టాస్క్ అన్నది అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడి ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయలేం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ డ్యామేజ్ త్రూ రిపిటేటివ్ వర్క్. అంటే మనం చేస్తున్న పని చేయడం వల్ల భౌతికంగా, మానసికంగా మనం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నాడు.
Coming to the stress caused by the poor environment, noise, poor ventilations, chemical toxic gases. అంటే అక్కడ మానసిక ఒత్తిడి భయంకరంగా పెరిగిపోద్ది. ఎందువల్ల పర్టికులర్ ఇటాచీ ఎక్విప్మెంట్, క్రేన్ ఎక్విప్మెంట్ యొక్క నాయిస్ వలన, పూర్ వెంటిలేషన్ వలన, ఏదైనా మట్టి తవ్వుతున్నప్పుడు దాని నుంచి వచ్చే మన టాక్సిక్ గ్యాసెస్ వలన మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సేఫ్టీ రూల్స్. ఏ రకంగా సేఫ్టీ రూల్స్ చెయ్యాలి అన్నది, ద ఏజెన్సీ షుడ్ ఎస్టాబ్లిష్డ్ a safety rules, a secure and safety rules and expectations for the operator when operating heavy equipment. అంటే కంపల్సరీగా పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్స్ తోటి ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్స్కి ఆ సంస్థ అన్నది కంపల్సరీగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి అని అంటున్నాడు. The following is a part list of the rules and safe practices that should be observed by the employees. అంటే ఈ క్రింద పేర్కొన్న రూల్స్ అనుగుణంగా ఆ యొక్క పని పద్ధతులు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. The agency should add this list to ensure that all aspects of the safety are addressed for the heavy equipment operator. అంటే కంపల్సరీగా హెవీ ఎక్విప్మెంట్ లైక్ ఇటాచీ, బ్యాక్హో, క్రేన్ తోటి ఆపరేట్ చేసే వర్కర్స్కి ఈ భద్రతాపరమైన ప్రొసీజర్స్ గురించి చెప్పాల్సిన బాధ్యత కంపల్సరీగా ఉంది అని అంటున్నారు. ఎవరు? పర్టికులర్ సేఫ్టీ ఆఫీసరు ఆ సేఫ్టీ ఆపరేటర్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటున్నాడు. ఓకే, బిఫోర్ ఆపరేషన్ వాట్ ఆర్ ది సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్ బిఫోర్, అంటే ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసే ముందు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి? ఫస్ట్ పాయింట్, ప్రొవైడ్ ఆపరేటర్ మాన్యువల్ ఫర్ ది ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ అండ్ వెహికల్ మెయింటెనెన్స్ ఎంప్లాయ్ ఫర్ ది రివ్యూ. అంటే కంపల్సరీగా ఆపరేటర్ మాన్యువల్ అన్నది ప్రకారంగా ఏ టైంకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చెయ్యాలి అన్నది ఒకసారి సమీక్షించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది second point, ensure that the operators wear appropriate clothing and protective equipment, hearing protection, work gloves, safety footwear, reflective vest and safety helmets. కంపల్సరీగా ఇటాచీ ఆపరేటర్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్ ఆపరేటర్స్ కానీ ఏంటి మన రిఫ్లెక్టివ్ వెస్ట్ సంబంధించిన క్లోతింగ్ వేసుకోవాలి. నెససరీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటే హీరింగ్ ప్రొటెక్షన్ కంపల్సరీగా వేసుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి, ఫుట్వేర్ వేసుకోవాలి. ఇది రిఫ్లెక్టివ్ వెస్ట్లు ఎందుకు వేసుకుంటారంటే మనకి నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా లైటింగ్ పడినప్పుడు నీ యొక్క అప్రాన్ మెరుస్తుంది, అందువల్ల కంపల్సరీగా రిఫ్లెక్టివ్ వెస్ట్ అనేది వేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిష్ హ్యాండ్ సిగ్నల్స్. కంపల్సరీగా క్రేన్ అండ్ రిగ్గింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు లేకపోతే మన ఎస్కవేషన్ తోటి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక రిగ్గర్ అంటే పర్టికులర్ ఆపరేటర్కి హ్యాండ్ సిగ్నల్స్ ఇచ్చే ఒక రిగ్గర్ని, ఒక గ్రౌండ్ వర్కర్ని పెట్టాలన్నమాట. అప్పుడే మనకు హజార్డ్స్ జరగవు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కండక్ట్ రెగ్యులర్ వెహికల్ ఇన్స్పెక్షన్, యూజ్ డైలీ సైన్ ఇన్స్పెక్షన్ షీట్. అంటే మన రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఆ పర్టికులర్ మన బ్యాక్ అనుకో టైర్స్ కండిషన్స్ ఎలాగుంది, హైడ్రాలిక్ కండిషన్ ఎలాగుంది, ఇంజిన్ ఎలాగుంది, ఆ బ్యాటరీ ఫంక్షన్స్ ఎలాగున్నాయి, గ్రీజింగ్ ప్రాపర్గా చేస్తున్నాయా లేదా అన్నది మన తరువుగా చెక్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మేక్ షూర్ ఎక్విప్మెంట్ హ్యాస్ అ రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్, ఆర్ఓపిఎస్. అంటే ఏంటి? పర్టికులర్ ఎక్విప్మెంట్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉండేటట్టు ఉండాలి. అంటే రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అంటే ఆ వెహికల్ వల్ల వేరే వ్యక్తి చనిపోయినా, వేరే వెహికల్ వల్ల పర్టికులర్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినా, వేరే ప్రొసీజర్ వల్ల పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క ఆపరేటర్ చనిపోయినా అతనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటట్టు ఉండాలి. దీన్ని రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ అని అంటారు. అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నది పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్కి అప్లికబుల్ కాదు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఫిల్ ది ట్యాంక్ విత్ ఫ్యూల్ వెన్ ది ఇంజన్ ఎక్విప్మెంట్ ఈజ్ కూల్, వెన్ ఇంజన్ ఈజ్ ఆఫ్. ఎప్పుడు
ఆ తాలూకా డీజిల్ రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంజన్ ఆఫ్ చేసి ఇంజన్ కూల్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే రీఫిల్లింగ్ చేయాలి. ఇంజన్ రన్నింగ్లో ఓవర్ హీటింగ్లో ఉండేటప్పుడు చేస్తే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇగ్నిట్ జనరేట్ అయ్యి ఫైర్ హజార్డ్స్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది స్టెప్స్, హ్యాండ్ రైల్స్, పెడల్స్ అండ్ క్యాబ్ ఫ్లోర్ ఫర్ డెబ్రిస్ అండ్ డిఫెక్ట్స్. అంటే ఆ పర్టికులర్ మొబైల్ ఎక్విప్మెంట్లో క్రెయిన్లోను ఆ పర్టికులర్ ఇటాచీ ఎక్విప్మెంట్ ఎక్కుతున్నప్పుడు దాని యొక్క మెట్లు ఎలాగున్నాయి, హ్యాండ్ రైల్స్ ఎలాగున్నాయి, పెడల్ ఏ రకంగా ఉంది, క్యాబ్ ఫ్లోర్ ఏ రకంగా ఉంది, అదేమైనా శిథిలమైపోయిందా, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది రెగ్యులర్గా చెక్ చేసేటట్టు ఉండాలి. ఒకవేళ లోపాలు ఏదైనా ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది డ్యూరింగ్ ఆపరేషన్, ఇది బిఫోర్ ఆపరేషన్, ఇది డ్యూరింగ్ ఆపరేషన్. ఓకే, ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్లు వేసుకొని పనిచేసేటట్టు ఉండాలి పర్టికులర్ ఆపరేటర్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చెక్ కంట్రోల్స్ ఫర్ ది ప్రాపర్ ఆపరేషన్ ఇంక్లూడింగ్ బ్యాకప్ అలారమ్స్. అంటే హార్న్ కండిషను, ఆ మిర్రర్స్, యాజ్ వెల్ యాజ్ మన హైడ్రాలిక్ లివర్ ఫంక్షన్స్, ఇంజన్ యొక్క లివర్ ఫంక్షన్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. చెక్ ది వర్క్ ఏరియా ఫర్ ది అబ్స్ట్రకల్స్ అండ్ హోల్స్, ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్ ఎక్సెట్రా. అంటే ఆ పర్టికులర్ పని ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్ అంటే మన తలక పవర్ లైన్స్ ఏదైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రదేశానికి పంపించాలని అంటున్నాడు. హ్యావ్ ది యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్ టు ఐడెంటిఫై ది అండర్ గ్రౌండ్ కేబుల్ సప్లై లైన్స్ బిఫోర్ డిగ్గింగ్. నువ్వు ఆ పర్టికులర్ ఏరియా దగ్గర తవ్వుతున్నావు, అక్కడ యుటిలిటీ సర్వీస్ లైన్స్ వెళ్తున్నాయి అంటే అండర్ గ్రౌండ్ పవర్ కనెక్షన్ వెళ్తుంది, లేదా అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వెళ్తుంది. నువ్వు ఏ రకంగా అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి ఆథరైజ్డ్ అప్రూవ్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే నువ్వు డిగ్గింగ్ యాక్టివిటీస్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు చెయ్యాలని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అండ్ వర్కింగ్ ఆన్ స్లోప్స్ ఆపరేట్ అప్ అండ్ డౌన్ ది ఫేస్ ఆఫ్ ది స్లోప్ ఇన్స్టెడ్ ఆఫ్ ది అక్రాస్ ది ఫేస్. అంటే చూడండి, నువ్వు ఏదైనా ఒక సర్టెన్ స్లోప్ ఏరియాలో తవ్వుతున్నావు అనుకోండి, ఈ పర్టికులర్ ఇటాచీ ఎక్విప్మెంట్ తోటి, ఎస్కవేటర్ తోటి ఏదైనా చూడండి, ఇది ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ తోటి ఒక స్లోప్ ఏరియా తవ్వుతున్నావు అనుకోండి, ఈ ఫ్రంట్ బకెట్ ఏరియా ఎప్పుడు ముందు ఉండాలి, బ్యాక్ ఉండకూడదు. ఒకవేళ బ్యాక్ ఉందనుకో, బ్యాక్ నుంచి నువ్వు తవ్వుతున్నావు అనుకో, ఇలా ఓవర్ టర్నింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగా స్కోప్లో ఉండేటప్పుడు నువ్వు ఏదైనా ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు ముందు మాత్రమే తవ్వాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, అది ఇంపార్టెంట్ ప్రికాషన్. ఓకే, తర్వాత కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇది when a working on slope operate up and down the face of the slope instead of the across the face. Never jump off or onto the equipment. Always use 3-point contact rule. అంటే వర్క్ అయిన తర్వాత పైనుంచి జంప్ చేయకూడదు, ఎందుకంటే ఇది హైట్లో ఉంటుంది, నీ తాలూకా నీ డిస్లొకేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ స్టెప్స్ ద్వారా లేకపోతే ల్యాడర్ ద్వారా 3-point కాంటాక్ట్ ద్వారా ఎక్కాలి దిగాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెవర్ ఎగ్జిట్ ఎ రన్నింగ్ వెహికల్, టర్న్ ది వెహికల్ ఆఫ్ ఇఫ్ ది ఆపరేటర్ మస్ట్ లీవ్ ది క్యాబ్. ఎప్పుడు రన్నింగ్ అవుతున్న ఎక్విప్మెంట్ నుంచి నువ్వు ఎగ్జిట్ అవ్వకూడదు, కంపల్సరీగా వెహికల్ ఆఫ్ చేసి ఆ కీస్ నీ దగ్గర పెట్టుకొని రావాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఎగ్జిస్టింగ్ ది వెహికల్, అంటే వర్క్ అంతా అయిన తర్వాత ఏ రకమైన అరేంజ్మెంట్ చేసుకోవాలి పర్టికులర్ వెహికల్కి. పార్క్ ఆన్ లెవెల్ గ్రౌండ్, పనంతా అయిన తర్వాత ఒక స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ మీద పార్క్ చేయాలి. కమింగ్ టు ది రిలీజ్ ది ప్రెషర్ ఫ్రమ్ ఆల్ హైడ్రాలిక్ కంట్రోల్స్, ఆ పర్టికులర్ ఇంజన్ లివర్ దగ్గర హైడ్రాలిక్ కంట్రోల్ వాల్స్ ఉంటాయి, అది రిలీజ్ చేసామంటే హైడ్రాలిక్ ప్రెషర్ అంతా తగ్గిపోద్ది అని అంటున్నాడు. చూడండి, నెక్స్ట్ పాయింట్, వెయిట్ ఆల్ మోషన్స్ టు స్టాప్, దెన్ సేఫ్టీ డిస్అమౌంట్ ది వెహికల్ యూజింగ్ 3-point కాంటాక్ట్ రూల్. అంటే ఒక ఇంజన్ ఒక 3-4 minutes ఐడిల్గా రన్ చేసిన తర్వాత ఆపమంటున్నాడు, ఇమీడియట్గా ఆపకూడదు ఇంజన్.
పార్కింగ్ చేసిన తర్వాత ఐడిల్గా హైడ్రాలిక్ కంట్రోల్స్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత 3 minutes ఇంజన్ రన్నింగ్ కండిషన్లో పెట్టి ఐడ్లింగ్ కండిషన్లో పెట్టి ఆఫ్ చేయాలని అంటున్నాడు. తర్వాత ఆ పర్టికులర్ వెహికల్స్ నుంచి 3-point కాంటాక్ట్లో దిగాలి. అంటే ల్యాడర్ ఉంటే 3-point కాంటాక్ట్లో దిగాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, రిమూవ్ ది కీ ఫ్రమ్ ది అన్అటెండెడ్ వెహికల్స్. ఎట్టి పరిస్థితుల్లో కీస్ రిమూవ్ చేసి నీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళాలి. ఈ రకంగా ఎగ్జిస్టింగ్ చేయాలని అంటున్నాడు. అదైన తర్వాత కంక్లూషన్ అంటే ముగింపు ఏ రకంగా ఉండాలి. చూడండి, వర్కింగ్ విత్ హెవీ ఎక్విప్మెంట్ ఈజ్ నా ఈజీ టాస్క్. అంటే హెవీ ఎక్విప్మెంట్స్ మీద పనిచేయడం అన్నది అంత ఆషామాషి పని కాదు అని అంటున్నాడు. ఎవ్రీ ఆపరేటర్ షుడ్ రిసీవ్ ది సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ట్రైనింగ్ విత్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ది సేఫ్ వెహికల్ ఆపరేషన్. ప్రతి ఆపరేటరు కరెక్ట్గా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ని ఏ రకంగా ఆపరేట్ చేయాలి అన్న దాంట్లో నిర్దిష్టమైన శిక్షణ సూచనలు తీసుకోవాలని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సేఫ్టీ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దట్ ఎక్విప్మెంట్ యూజ్డ్. అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ తోటి ఆపరేట్ చేసినప్పుడు భద్రత అన్నది నిరంతరంగా సాధన చేయడం ద్వారా అమలు పరచడం ద్వారా వస్తుంది అని అంటున్నాడు. ఓకే, రైట్. ఇది ఇక్కడ చూడండి, మనకి ఇది ఏ రకంగా జరిగిందంటే పర్టికులర్ ఇన్సిడెంట్ ఇక్కడ మనకి ఈ తాలూకా స్లోప్ ఏరియా వెరీ ఎక్కువగా ఉంది. వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పర్వాలేదు ఇగిపోవచ్చు అని చెప్పి దిగడానికి ట్రై చేశాడు. ఇలాగ ఓవర్ టర్నింగ్ అయింది. మరీ స్లోప్ ఏరియా అంటే అప్ టు 35 to 40 degrees లెవెల్ వరకు పర్వాలేదు, ఇవి ఎక్కుతాయి. బిహైండ్ 45 degrees దాటేయండి అంటే మనకి స్లోపు కొద్దిగా ఆలోచించుకొని పనిచేయాలి. ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ మన చైన్కి గ్రిప్పింగ్ దొరకలేదు. కిందన సాయిల్ ఉంటే గ్రిప్పింగ్ దొరికేది, కాసేది. అది గ్రిప్పింగ్ కూడా స్మూత్ ఏరియా ఉంది, అందువలన ఈ రకమైన ప్రమాదం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ ఇటాచి తిరగబడిపోయింది. ఏది మనకి ఎక్స్కవేటర్, బికాస్ ఆఫ్ ది అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్. ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మీరు నిర్ధారించుకోవాలి అక్కడ స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ అవునో కాదో అని చెప్పి. ఇక్కడ అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ వలన ఈ రకమైన ఓవర్ టర్నింగ్ అయింది. ఇది కూడా అంతే, అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్. సాయిల్ మరీ మెత్తగా ఉంది, ఇది డిగ్గింగ్ చేస్తున్నప్పుడు ఓవర్ టర్నింగ్ అయింది. ఈ రకమైన హజార్డ్స్ అవుతూ ఉంటాయి మన తాలూకా ఇందులో మన వర్క్ స్టేషన్ దగ్గర. దీనికి మళ్ళీ లెవెల్ చేయడానికి ఒక క్రేన్ తెప్పించాలి. ఆ క్రేన్ రావాలంటే అక్కడ మనకి గ్రౌండ్ కండిషన్స్ స్టేబుల్గా లేవు, చాలా ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎందువల్ల బర్న్ అవుతుంది, ఓవర్ రన్నింగ్. అంటే మోర్ దాన్ 10 hours దాటి కంటిన్యూస్గా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇంజిన్ హీట్ ఎక్కి ఇలా కాలిపోద్ది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రివెంటివ్ మెజర్ ఏంటి, 3-4 hours బ్రేక్ ఇచ్చింది, కంటిన్యూస్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 1/2 hour 45 minutes రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేయాలి. ఇలాగ ఉంది కదా మనకి ఎక్విప్మెంట్ అని చెప్పి 2 షిఫ్ట్లు 15 గంటలు 16 గంటలు పనిచేస్తే మనకి ఈ కండిషన్కి వస్తుంది. ఏది మొబైల్ ప్లాంట్. కమింగ్ టు ది నెక్స్ట్, ఇది కూడా సేమ్. అదే అంటే ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం వల్ల ఈ పర్టికులర్ హజార్డ్స్ అనేది వస్తుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి బెదవులు మన సన్షైన్ కోసం హైడ్రాలిక్ లివర్స్ ఆపరేట్ చేసి దీన్ని ఇలా పెట్టుకొని చేసుకుంటున్నారు. మేధావులు వీళ్ళందరూ అతి తెలివితేటలోళ్ళు. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత హైడ్రాలిక్ లివర్స్ యొక్క ఫంక్షన్స్ ఆపి ఒక లెవెల్ గ్రౌండ్ మీద చేయాలి. ఇది అంత ప్రమాదకరం. అంటే హైడ్రాలిక్ యొక్క ప్రెషర్ అలాగే ఉంచేసి ఇంజిన్ ఆఫ్ చేస్తారు, చాలా డేంజర్ ఇది. ఓకే, కమింగ్ టు ది ఇవి కాజన్ హెవీ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ మీ యొక్క కన్స్ట్రక్షన్ ఏరియాలో పెట్టేటట్టు ఉండాలి. అయిపోయింది ఈ చాప్టర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్, పెద్ద కష్టమైందే ఏం కాదు. ఇందులో ఏంటంటే మన టైప్స్ ఆఫ్ ది హెవీ ఎక్విప్మెంట్స్ గురించి అడుగుతుంటాడు జనరల్గా.
మీరు ఏ ఒక పాయింట్స్ ఈ ఈ ఈ 13 రాశారంటే 50% మార్క్స్ అయితే గ్యారంటీగా పడతాయి. ఒక్కొక్క దాని గురించి మీరు సంథింగ్ పాయింట్స్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్నెట్లో పాయింట్స్ చెక్ చేసుకోండి. నేను చెప్పండి సాయి, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ ఈ హెవీ వెహికల్ డ్రైవర్స్ కి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా? ఐ మీన్ ఇన్ అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పి. అంటే 8 అవర్స్ అండి, పర్ షిఫ్ట్ కి 8 అవర్స్ వర్క్ చేయాలి సార్. ఇందాల మీరు ఒక పాయింట్ చెప్పారు కదా సార్, వీళ్ళకి ఎక్కువ వైబ్రేషన్ వల్ల ఎక్కువ నాయిస్ క్రియేట్ అవుతుంది. అవునండి, అదే ఆపరేటర్ 8 అవర్స్ కూడా కంటిన్యూస్ గా పని చేస్తే ఆ పర్టికులర్ హజార్డ్స్ అన్ని వస్తాయి. అంటే కంటిన్యూస్ గా 2 అవర్స్ పని చేసిన తర్వాత అతనికి ఒక 30 to 45 minutes బ్రేక్ ఇవ్వాలి. అలాగా 2 అవర్స్ పని చేసి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి. ఇది చాలా మీరు డ్రైవింగే చూసుకోండి, ఎంత కష్టం మనకు కూడా. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మనం ఎంత వైబ్రేషన్స్ ఫీల్ అవుతాం డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవింగ్ అప్పుడే ఇంత హజార్డ్స్, మనకి ఇంత పెయిన్స్ వస్తాయే. వాళ్ళు ఫిజికల్గా ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవుతారు. అది మీరు కండిషన్ చేసుకోవాలి. 8 అవర్స్ అంటే 8 అవర్స్ కంటిన్యూస్గా దంచి కొట్టకూడదు. 2 అవర్స్ అది మనకి ఎక్విప్మెంట్కి కూడా ప్రమాదమే. ఓకే, కాబట్టి 2 అవర్స్ అలా పనిచేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి ఆ రకంగా చేసేయడం బెటర్ అనమాట. ఓకే, మంచి డౌట్ అడిగారు, వెరీ నైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఎక్కువగా హజార్డ్స్ అంతా ఈ పర్టికులర్ ఎక్స్కవేటర్ మీద కాన్సన్ట్రేషన్ అయి ఉన్నాయి చూడండి. ఈ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ మీదే హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ చేశాను. ఇందులో మనకి చెప్పండి సార్. సార్, హెవీ ఎక్విప్మెంట్ కమ్స్ అండర్ టూల్స్ అండ్ tackles also. Pardon, I didn't get you. Heavy equipment concern comes under tools and tackles. What is the meaning of tools and axles? Tools and tackles certification we have to renew, no sir, every year. Just I will check and I will tell you on tomorrow. Okay. ఇందాక ఎవరో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి అడిగారు. 2009 హెవీ క్రేన్, దాని గురించి ఒక సేఫ్టీ చెప్పండి సార్. ఓకే, ఏంటంటే హెవీ క్రేన్సా? చూడండి, క్రేన్స్లో డిఫరెంట్ టైప్స్ క్రేన్స్ ఉంటాయండి. మనకి క్రావెలర్ క్రేన్ ఉంటుంది, ట్రక్ మౌంటెడ్ క్రేన్ ఉంటుంది, హైడ్రా క్రేన్ ఉంటుంది, ఈఓటీ క్రేన్ ఉంటుంది, గ్యానిటరీ క్రేన్ ఉంటుంది. ఇంకేంటి, వాట్ ఈస్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ది క్రేన్స్? ఇప్పుడు ఈ మొబైల్ క్రేన్ లో హెవీ 80 ton క్రేన్స్ అయి ఉంటాయి కదా? అవునండి, ఎగ్జాక్ట్లీ 80 tons క్రేన్స్ ఉంటాయి. అదే దాన్ని ట్రక్ మౌంటెడ్ క్రేన్ అని అంటారు. ప్లాంట్ లో ఆపరేట్ చేసేటప్పుడు అన్న పర్టికులర్ గా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలండి. ఆ కండిషన్స్ అంటే ఇంపార్టెంట్ చెక్ లిస్ట్, వాటి యొక్క అవుట్ ట్రిగ్గర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఎస్ఓపి ఒకటి. ఆ పాయింట్స్ అన్ని మీకు క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఆపరేటర్ యొక్క కాంపిటెన్సీ, ఆపరేటర్ సర్టిఫికేషన్, అతని యొక్క మన డ్రైవింగ్ లైసెన్స్, రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్, ఈ పాయింట్స్ అన్ని చూస్తారు. ఇప్పుడు ఈ టాపిక్ లో పర్టికులర్ క్వశ్చన్ ఏంటండి అసలు? ఈ పర్టికులర్ లో క్వశ్చన్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది హెవీ ఎక్విప్మెంట్, అది ఒక క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఆర్ ది హజార్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అసోసియేటెడ్ డ్యూరింగ్ ది హెవీ ట్రక్స్, మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ట్రక్స్ అని అడుగుతాడు. ఆ రెండిట్లో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు మీకు. ఓకే, మీకు క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ వచ్చినప్పుడు చెప్పండి అమ్మా. సార్ 2021 బ్యాచ్ కి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండదు సార్? మేబీ ఎక్స్పెక్టేషన్ డేట్. ఇది ఇంకా సార్ 1920 బ్యాచ్ కి సప్లిమెంటరీ అవ్వలేదు. 1920 బ్యాచ్ కి సప్లిమెంటరీ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే సార్. ఇంకా 1920 రెగ్యులర్ బ్యాచ్ అయ్యింది, దాని తర్వాత 1920 సప్లిమెంటరీ బ్యాచ్ అవుతుంది. అది అయిన తర్వాత మీకు 2021 రెగ్యులర్ బ్యాచ్ అవుతుంది. ఓకేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం ఉంది ఇంకా. కిట్ స్టీర్ అనేది చూపెడుతున్నారు కదా, అది దాని వరకు ఏంటి సార్?
స్కిడ్ స్టీర్ ఇది మున్సిపాలిటీ చెత్తని లోడింగ్ అండ్ అన్లోడింగ్ యాక్టివేట్ చేస్తుంటుందండి. అంటే ఇది ఒక రకమైన ఎక్విప్మెంట్ అని ఇచ్చాను అంతే. మున్సిపాలిటీ చెత్త దీన్ని బాబ్ క్యాట్ అని కూడా అంటారు. మున్సిపాలిటీ చెత్తని అది లోడింగ్ డంపర్లో లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ హెవీ ఎక్విప్మెంట్. ఓకే, ఇది ట్రెంచర్. ఓకే, ఓకే. ఎవరో ఇందాక డౌట్ అడిగారు. వాట్ ఈస్ యువర్ డౌట్? ఐ కాంట్ అండర్స్టాండ్ ది ప్రాపర్లీ. వన్స్ అగైన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్. Sir, tools and tackles, no? Tools and tackles, okay. These heavy equipments are comes under tools and tackles, or this is separate? Like crane and a forklift. Okay, just I will refer and I will explain you. Sekar or Gouda, no problem. Yes, sir. I think that one is different. I think so. నేను Okay, కరెక్ట్గా కనుక్కొని చెప్తానులేండి మీకు డీటెయిల్గా. మీ క్వశ్చన్ ఏంటో నేను ఒకసారి ఇంటర్నెట్లో వెరిఫై చేయాలి. Okay, Okay. okay, sir. Right. Okay, sir. Okay, can I leave? Yes, sir. Right, and thank you.